సో నిన్న రామాయణ టీజర్ నుంచి మనకి రామ్ గ్లిమ్స్ అయితే వచ్చింది. సో అవుట్ ఆఫ్ దాట్ చాలా కన్ఫ్యూజన్స్ అండ్ కన్వర్జేషన్స్ మొదలయ్యాయి ఫ్రమ్ దాట్ టీజర్. ఫస్ట్ క్వశ్చన్, ఇస్ దాట్ రియలీ వర్త్ ఆఫ్ 4,000 క్రోర్స్? అది నిజంగా 4,000 క్రోర్స్ వర్త్ ఉన్న టీజర్ లాగా ఎవరికైనా చూసినప్పుడు అనిపించిందా? నాకైతే అనిపించలేదు. బికాజ్ విజువల్స్ చాలా సబ్పార్గా ఉన్నాయి. యాక్చువల్గా అంత హైలైట్ అయ్యే విజువల్స్ ఏం లేవు అక్కడ. సో అది చాలా ఇది అనిపించింది. అండ్ కంపారిజన్ బిట్వీన్ రామాయణ్ అండ్ వారణాసి, ఇదొకటి ట్విట్టర్లో అయితే హల్చల్ చేస్తుంది ఇది. అండ్ తెలుగు మీడియా కూడా చాలా అగెనెస్ట్గా ఉందనిపిస్తుంది వారణాసి సినిమాకి. అండ్ ఆదిపురుష్ని చాలా ఇన్వాల్వ్ చేస్తున్నారు యాక్చువల్గా. సో ఐ డోంట్ నో వాట్ దే ఆర్ లుకింగ్ ఆఫ్టర్, బట్ యా. అండ్ థర్డ్ క్వశ్చన్ ఈజ్, అంటే ఇది బాలీవుడ్ ఆడియన్స్ మన వాళ్ళని ట్రోల్ చేస్తూ చేసిన క్వశ్చన్, హౌ బాబ్ విల్ బీ యాజ్ లార్డ్ రామ్ ఇన్ వారణాసి. సో ఆయన ఎలా ఉంటారు అనేది, మన బాబు కదా ఎంతన్నా ఆబ్వియస్లీ బాగుంటాడు. బట్ అండ్ రణబీర్ కపూర్ ఈజ్ ఆల్సో ప్రెజెంటెడ్ వెల్. బట్ ఆ టీజర్ వాళ్ళు ఇచ్చిన హైప్, వాళ్ళు ఇచ్చిన 4,000 CR బిల్డప్ అక్కడ ఎక్కడ కనపడలేదు యాక్చువల్గా. అన్నెసరీగా చాలా హైప్ చేస్తున్నారు కానీ దర్ ఇస్ నథింగ్ వర్త్ ఆఫ్ ఎ పెన్నీ. లైక్ 4,000 CR పెట్టినప్పుడు మనం అవుట్పుట్ అనేది చాలా క్వాలిటీగా ఎక్స్పెక్ట్ చేస్తాం. ప్లస్ వాళ్ళు అవతార్ కన్నా అడ్వాన్స్డ్ లెవెల్ గ్రాఫిక్స్ వాడుతున్నామని చెప్పారు, విచ్ ఈస్ నాట్ దాట్ గివ్స్ దాట్ జస్టిఫికేషన్ ఫర్ దాట్. అండ్ ఎందుకు ఈ కంపారిజన్ ఆల్ ఆఫ్ సడన్? మనం కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బికాస్ మన దగ్గర రాముడు ఉన్నాడు యాక్చువల్గా, విచ్ ఇస్ బాబ్. సో ఆల్రెడీ మన దగ్గర మనం అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేసి. అండ్ వన్ థింగ్ ఇక్కడ మెన్షన్ చేయాల్సింది అబౌట్ రాజమౌళి సార్, యాక్చువల్గా మిస్కాస్ట్ చేయడు ఎక్కడే కానీ. అది చిన్న క్యారెక్టర్ కావచ్చు, పెద్ద క్యారెక్టర్ కావచ్చు, ఒక హీరో రోల్ కావచ్చు, ఎవ్రీ మైన్యూట్ ఆర్టిస్ట్ని కూడా కన్సిడర్ చేసుకొని అతను పర్ఫామ్ చెయ్యగలిగితేనే, ఆయనకి ఆ కేపబిలిటీ ఉంటేనే హీ విల్ కాస్ట్ ఇన్ టు ఏ మూవీ. అలాంటిది ఆల్ ఆఫ్ సడన్ తీసుకొని వచ్చి బాబుని పెట్టాడు, ఎలా చేస్తాడేమో, బాబు ఎలా చేస్తాడనే డౌట్స్ వద్దు. బికాస్ రాజమౌళి రాజమౌళి గారు ఒక క్యారెక్టర్ని కానీ ఒక ఆర్టిస్ట్ని కానీ కన్సిడర్ చేశారు అంటే హీ విల్ టేక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్, దాంట్లో డౌటే లేదు. అండ్ అక్కడ ఉన్నది మన బాబు. ఆయన డైరెక్టర్స్కి సరెండర్ అయిపోయే యాక్టర్ యాక్చువల్గా. ఎంతోమంది చెప్పారు, ఎంతోమంది డైరెక్టర్స్ డిలైట్ అని చెప్పారు, అది చెప్పారు, ఇది చెప్పారు. సో అలాంటి ఒక హీరోని పెట్టుకున్నప్పుడు దర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ ఆర్గ్యూయింగ్ వెదర్ రాజమౌళి రాజమౌళి క్యాన్ పుల్ ఇట్ ఆఫ్ ఫ్రమ్ బాబ్ అండ్ ఆల్. అది అసలు క్వశ్చనే కాదు. బికాజ్ రాజమౌళి విల్ నెవర్ కాస్ట్ ఎ రాంగ్ పర్సన్ ఇన్ టు హిస్ మూవీ, బికాజ్ హీఈస్ ద బెస్ట్, ఐ మీన్ బెస్ట్ మాస్టర్ మైండ్ ఆఫ్ ఇండియన్ సినిమా.